మన జీవితంలో ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఈషా ఫౌండేషన్. సో మేము అన్ఎక్స్పెక్టెడ్గా కోయంబత్తూర్లో ఉన్న ఈషా ఫౌండేషన్ని విజిట్ చేసాం. చాలా అద్భుతమైన ప్లేస్. లోపలంతా కూడా అంటే మంచి సీజన్లో ఎంటర్ అయ్యామో లేకపోతే ప్రతిరోజు అలాగే ఉంటుందో తెలియదు, కానీ ది బెస్ట్ ప్లేస్కి వెళ్ళొచ్చాం. లెట్స్ గో ఇన్సైడ్. ఇక్కడ మనకి అమ్మవారి టెంపుల్ ఉంటుందన్నమాట. ఈషా ఫౌండేషన్ వచ్చిన వాళ్ళు ఎవరైనా మేనిఫెస్టేషన్ చేయాలి అనుకుంటే అమ్మవారి టెంపుల్ దగ్గర చేయాలి. ఎందుకంటే ధ్యానలింగం దగ్గర మీరు కంప్లీట్ మెడిటేషన్, స్పిరిచువల్ జర్నీ మీరు స్టార్ట్ చేస్తారు కాబట్టి మీకు మైండ్లో ఏ కోరిక కోరుకోవాలనుకున్నా కూడా రాదు. బట్ మీరు ఏదైనా మేనిఫెస్టేషన్ చేయాలి అనుకుంటే మెటీరియలిస్టిక్, సో ఇక్కడ అమ్మవారి దగ్గర మీరు కూర్చొని మీకు నచ్చింది మేనిఫెస్టేషన్ చేయొచ్చు. సో టెంపుల్లో ఇక్కడ కెమెరా అలో లేదు, సో నేను మీకు చూపించలేను. ఈ ఏరియాలో మనకి సూర్యకుండలు అంటే మగవాళ్ళు స్నానం చేస్తారు అండ్ ఆడవాళ్ళు స్నానం చేయడానికి సపరేట్గా ఉంది. ఇక్కడ ఏంటంటే మనకి వాటర్లోనే డిప్ చేయొచ్చు లేడీస్ కూడా. వాళ్ళు ఏదైతే శివలింగాన్ని పెట్టారో మెర్క్యూరీ లింగం ఉంటుంది కాబట్టి మనం గంగాజలం ఎంత పవర్ఫుల్ వాటర్ ఉంటుందో ఈ వాటర్ కూడా అంతే పవర్ఫుల్గా ఉంటుంది ఇక్కడ. సో ఖచ్చితంగా ఇక్కడ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా డిప్ చేస్తారు. అమ్మవారిని దర్శనం చేసుకొని బయటికి వచ్చాము. తర్వాత ధ్యానలింగం దగ్గర కూడా ఒక 10 minutes కూర్చొని వచ్చాము. 41 days దీక్ష తీసుకున్న వాళ్ళు ఈ చెట్టుకిలా ముడుపు కడతారంట. ఇక్కడ నందిని చూసారా, శివుడి కోసం ఎలాంటి సీజన్లో అయినా ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆయన కోసం వెయిట్ చేస్తూనే ఉంటాడు. ఈషా ఫౌండేషన్ ఎంత నీట్గా ఉంటుందంటే మీరు ఎక్కడ కూడా చెప్పులు వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మొత్తం ఓవరాల్ ప్లేస్ అంతా కూడా చాలా ప్రశాంతంగా చాలా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మేము గోశాల చూడడానికి వెళ్ళాం. దానికి ముందు మాకు దారిలో కనిపించారు లవ్ కుష్. చూసారా, వీళ్ళిద్దరూ మాత్రం ఒకరిని వదిలి ఒకరు అస్సలు ఉండరు. మనకి గోశాల అని చెప్పాను కదా, లోపల వచ్చేసి మనకి దేశీయ గోవులు ఉంటాయన్నమాట. పాపం ఎక్కువ పాలు ఇవ్వని చెప్పి ఎక్స్పెన్సివ్, వాటిని మెయింటైన్ చేయాల్సిందే కదా, ఇవన్నీ ఖర్చు అని చెప్పి చాలామంది అడాప్షన్ ఇచ్చారంట. సో వాళ్ళందరినీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో చెప్పండి. చూడండి, వీళ్ళని చూసినప్పుడు కూడా మనకి అది మనకి రెండింతలు ఇస్తుంది. కాన్సెప్టే అది. మన భూమి బాగుండాలి, మనందరం ఆరోగ్యంగా ఉండాలి అంటే, పెస్టిసైడ్స్ చాలా తగ్గాలి అంటే ఆవులు కూడా ఆరోగ్యంగా ఉండాలి. సో సద్గురు కూడా చెప్పాడు కదా, మీరు పిల్లల్ని పెంచిన బయట ఒకరిని అడాప్షన్ తీసుకున్న లేకపోయినా ప్రతి ఒక్కరు ఒక ఆవును అడాప్ట్ చేసుకుంటే మీరు ఫ్యూచర్ని ఇంకా మన ఫ్యూచర్ జనరేషన్కి ఒక హెల్దీ లైఫ్, హెల్దీ ఎన్విరాన్మెంట్, ఒక హెల్దీ భూమిని మనం వాళ్ళు ఎంత ప్రేమను. ఈషాలో నేను నేర్చుకుంది సెల్ఫ్లెస్నెస్ అంతే. మనతో పాటు వాటితో పాటు మనం బతుకుతున్నాం కాబట్టి మనం అందరికీ థ్యాంక్ఫుల్గా ఉండాలి, గ్రేట్ఫుల్గా ఉండాలి అని తెలుసుకున్నాను.